రక్షిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యేసుదేవుని ప్రజలే. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుస్తున్నాడు. తన ప్రజల పాపం ఉండినాడు. దేవుని ప్రజలే కానీ పాపులైపోయారు. ఎలా పాపులయ్యారు? ఏదైనా తోటలో ఆదామవ్వలు మంచి ద్రాక్ష చెట్లు, మంచి ఒలివ చెట్లు. అయితే దేవుడు వద్దన్న పనిచేసి వేప చెట్లు అయ్యారు వాళ్ళు. ఎవరు? మన మూల పితరులైన ఆదాము అవ్వలను దేవుడు ద్రాక్ష చెట్టులాగా, ఒలీవ చెట్టులాగా దేవుడు నిర్మాణం చేస్తే, దేవుడు వద్దన్న పని చేసి వాళ్ళు ఇద్దరు కూడా వేప చెట్లు అయ్యారు. వేప చెట్లు ఏమి పూత పూస్తాయి? మామిడి పూత పూస్తాయా? వేప చెట్లు వేప పూతని. వేప పూతకు మామిడి పిందెలు వస్తాయా? ఏం పిందెలు వస్తాయి? వేప పిందెలు. మరి ఆ వేప పిందెలు ఉంటాయి కదా, అవి ఏం గింజలు అవుతాయి? వేప గింజలే అవుతాయి. ఆ వేప గింజలు కింద రాలుతాయి కదా, రాలిన తర్వాత మళ్ళీ అవి మొలకెత్తుతాయి. వేప గింజలు, ఆ మొక్కలు, మొలకెత్తిన మొక్కలు మామిడి మొక్కలా వేప మొక్కలేనా? అవన్నీ వేప మొక్కలయ్యి మళ్ళీ వేప వృక్షాలు అవుతాయి. మళ్ళా వేప పూతని పూస్తాయి. మళ్ళా వేప పిందెలే, మళ్ళా వేప గింజలే. అవి కూడా రాలుతాయి. అవి రాలి మళ్ళా వేప మొలకలే, వేప వృక్షాలే, మళ్ళా వేప పూత, వేప పిందెలు, వేప గింజలు. అట్లా తయారైంది మానవ జాతి. అందుకే బైబిల్ ఏం చెప్పింది? రోమా 3:23, ఏ భేదమును అందరును పాపం. స్త్రీ అనే భేదం లేదు, పురుషుడు అనే భేదం లేదు, పిల్లలు అనే భేదం లేదు, వృద్ధులు అనే భేదం లేదు, యవనస్తులు అనే భేదం లేదు. అందరును పాపం. మరి పాపానికి జీతం ఏంటి? నరకం, అగ్నిగుండం, పాతాళం. వీళ్ళంతా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. పాతాళంలో, అగ్నిగుండంలో, నరకంలో పడడం దేవునికే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్న దేవుడు. నా ప్రజలు నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడిపోతున్నారే అని ఆ దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం, మరియమ్మ గర్భములో దేవుడు అమర్చిన శరీరాన్ని ధరించుకొని ఈ లోకమందు ఆయన రక్షకుడుగా పుట్టినాడు. అందరి పాపములు, దోషములు ఆ యేసు ప్రభువు మీదనే వేసుకున్నాడు. కలవరిగిరి కొండల్లో కరకు కొరయ్య మీద వేలాడి రక్తమంతా గార్చి అరచి కేక పెట్టి ప్రాణం వదిలేశాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచినాడు. మానవులందరి పాపాలకు ఖరీదు సిలువలో యేసునాథుడు చెల్లించినాడు. మానవులను పాపము నుండి, శాపము నుండి విడిపించి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికే ఆయన రక్షకుడుగా పుట్టినాడు. గనుక బైబిల్ ఏం చెప్పింది? ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎందుకు భగవంతుడు అవతారం ఎత్తాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపులైనటువంటి మానవ జాతి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించి దేవుడుండే సత్యలోకంలో, మోక్షలోకంలో చేర్చడానికి ఆయన శిశువుగా పుట్టినాడు, కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. క్రిస్మస్ అంటే అర్థం అది. క్రిస్మస్ అంటే ఏం చెప్తారు?
క్రిస్మస్ అంటే అది మాకు పెద్ద పండుగ. అందరికేమో ఏడాదికి 10-12 ఉంటాయి పండుగలు. మాకైతే ఏకనిరంజన్ ఒక్కటే ఉంటుంది. మామూలుగా ఉంటుందా? ఆ రోజు అందరం కొత్త బట్టలు, మరి యేసయ్య బర్త్డే కేక్ కోస్తాము, ఇక ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. బిర్యానీ, పిండి వంటలు, స్వీట్స్. మందిరాలు చాలా అలంకరించబడతాయి. క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా అలంకరించబడతాయి. క్రిస్మస్ పండుగ అంటే సువార్త అట్లా చెప్పొద్దు. ఎట్లా చెప్పాలి సువార్త? ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఈ సువార్త చెప్పాలి. ఎవరైనా క్రిస్మస్ అంటే ఏంది అంటే అట్లయితే కూర్చో అని చెప్పి, ఇప్పుడు నేను ఎట్లా చెప్పినో అట్లా సువార్త చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసును నమ్ముకుంటే ఎంత మంచోనికైనా నరకమే గ్యారంటీ. భగవంతుడి అవతారం ఇచ్చి తను తాను బలిగా అర్పించుకొని యజ్ఞమై మరణించి తిరిగి లేచి మనుషులను మోక్షానికి చేర్చడానికి తానే ఒక మార్గమైనాడు. ఆ మార్గము పేరు నజరేయుడైన యేసు అని కన్విన్స్ కావాలంటే చెప్పాలి. క్రిస్మస్ పండుగ అంటే ఇంటి మీద స్టాల్ కడతాం, ఇంట్లో క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాం, బుగ్గలు ఎత్తాం. అవి అట్లే ఉంటాయి అనుకో, మార్చుకుంటూ పోతాయి. నీకేమెరక? ఇది కాదు సువార్త. ప్రభువు నందు ప్రియులారా, క్రిస్మస్ అంటే అర్థం పరమార్థం ఉంది. అదే మానవ జాతిని మోక్షము చేర్చే పరమార్థం. ఆ పరమార్థమే పరమాత్ముడైన క్రీస్తు. అటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ఈ లోకానికి దేవుడు తీసుకొచ్చాడు. కనుక లోకమంతా ఆ రక్షణ పొందుకొని మోక్షం చేరాలని నేనైతే హృదయపూర్వకంగా నేను కోరుకుంటా. ఒక్కళ్ళు కూడా రావద్దని నాకు అస్సలు ఉండదు. నన్ను తిట్టినోడు కానీ, నా మీద పగబెట్టుకున్నోడు కానీ, నన్ను అన్యాయం చేసి నష్టం చేసినోడు కానీ, ఎవడైనా సరే ఖచ్చితంగా మోక్షానికి రావాలి. ఎందుకంటే నరకంలో అట్లా పడితే ఇక లవోదివో ఘోరమైన యాతన. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఎక్కడ? అందరూ బాగుండాలి అంటున్నాం కదా. ఎక్కడ? అందరూ భూమి మీద బాగుండాలి, అందరూ మోక్షంలో కూడా బాగుండాలి. అది మనం చేయవలసిన ప్రార్థన, చెప్పవలసిన సువార్త. దేవుడు మనకు సహాయం చేయాలి.